ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో కలిసి కూడుకొని ఉన్న మన కుటుంబముల కొరకు, మీ కొరకు ప్రభుకు స్తోత్రం. పరిశుద్ధాత్మునితో పయనించే ఆశీర్వాదం లాంటిది వేరొకటేముంది? అది అనుదినం పయనించడం ఎంత ఆశీర్వాదం కదా. ఈరోజు ప్రభు మీకు ఇచ్చేటువంటి మాటలోనికి వెళ్దాం రండి. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనములో, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చెయ్య నేర్పమని ఆయనను అడిగెను. శిష్యులు ప్రభువును చూసి అడుగుతున్నారు, మాకు ప్రార్థనను గూర్చి బోధించండయ్యా. యోహాను, బాప్తిసమిచ్చి యోహాను తన శిష్యులకు బోధించినట్లుగా మాకు బోధించండి. ఏ సందర్భంలో వారు అడిగారు? వాక్యము సెలవిస్తుంది, యేసయ్య ఏకాంతముగా వెళ్ళి ఒక చోట ఆయన ప్రార్థించేది చూస్తున్నారు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రార్థన జీవితంలో ఒక పరిపూర్ణమైన జీవితము కావాలి. అది ఎవరివ్వగలరు? పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలోనికి వచ్చినట్లయితే మిమ్మల్ని చూసి తరచూ నాతో కలిసి ప్రార్థిస్తావా? ప్రభు అయినటువంటి యేసు తన ఆత్మచేత ప్రేరేపింపబడి మిమ్మల్ని ప్రార్థింపచేస్తాడు. ఒక సందర్భములో చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. పేతురు, యోహాను ప్రార్థన సమయమైనటువంటి 3 గంటలకు వారు దేవాలయమునకు వెళ్ళుచున్నారు. ఆ ఆది సంఘము కాలములో సేవకులకు ఒక ప్రార్థన సమయం అనేది ఒకటి ఉంటుంది. ప్రార్థన సమయం అనబడిన 3 గంటలకు పేతురు, యోహాను చాలా బిజీగా ఉన్నారు. సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. అయితే ఆ ప్రార్థన సమయం, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థించాలి. ఆ విషయంలో తేటగా ఉన్నారు. చూడండి, నీవు నేను ఈరోజు చాలా బిజీగా ఉండాలి. అయితే ప్రార్థన సమయం మిస్ చేసుకోకూడదు. బైబిల్ రీడింగ్ మిస్ చేసుకోకూడదు. ఉదాహరణగా మీరు బైబిల్లో గమనించినట్లయితే అపోస్తలులు 10:2లో కొర్నేలి అనబడిన ఒక భక్తిపరుడు, ఆ శతాధిపతి భక్తిపరుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అపోస్తలుల కార్యములు 10:2. ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వ్యక్తి, ఒక ఆఫీసర్ ఎలాగో సాధ్యమే. ఎక్కడికి వెళ్ళినా హృదయంలో ప్రభువును తలంచుకోనండి. బండి నడుపుతున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, డ్యూటీకి వెళ్తున్నారు, ప్రభువునే తలంచుకోనండి. మార్గమంతటిలో జ్ఞాపకం చేసుకోనండి. కారు డ్రైవ్ చేస్తున్నారు, ఆయనను అనుకోనండి. అలాగే స్తోత్రం చెల్లించండి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా పరిశుద్ధుల ప్రార్థన జీవితం ప్రత్యేకపరచుకున్నారు. ఈ ప్రార్థన సమయమే పరిశుద్ధాత్ముని యొక్క స్వరం వినడానికి సహకరిస్తుంది. కనుక ఈ దినం ప్రభువు మాట్లాడేటువంటి మాట, పరిశుద్ధాత్మునితో మీరు నడిచి ఆయన స్వరమును విని మీరు నడిచేటప్పుడు ఆశ్చర్యమైన కార్యములు మీ లైఫ్లో జరుగుతాయి. ప్రియులారా, దిగులు పడకండి. బాగా ప్రార్థించాలి. యేసయ్యా, నీ దగ్గర నేను ప్రార్థించాలి తపనతో ప్రభువును వెతకండి. ఓకే, ప్రార్థించదామా? ప్రయోజనకరంగా ఉందిగా మీకు. ఇప్పుడు మనం ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఇంత మట్టుకు నడిపించిన ప్రభువా, ఇక మీదట మీ బిడ్డలను నడిపించండి. ఈ దినం ప్రత్యేకమైన ప్రార్థన ఆత్మ, ఒక విజ్ఞాపన ఆత్మ మీ బిడ్డలకు దయచేయండి అయ్యా. మీ బిడ్డలు వేరే ఎక్కడికి వెళ్ళగలరు? మీ స్వరం వినాలి తండ్రి. వారిలో ఉన్నటువంటి ఆత్మ ప్రజ్వలించబడి దేవుని యొక్క స్వరము వినేటువంటి బిడ్డలుగా మారి మీ నామమును వారు మహిమపరచాలి తండ్రి. ఈ దినమంతా ఒక మాధుర్యమైన దినముగా మీ బిడ్డలకు ఉండుటకు నా ప్రభువా మీరే సహాయం చెయ్యండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఇంకా చేయకుండా ఉన్నట్లయితే ఈరోజు సబ్స్క్రైబ్ చెయ్యండి. దినం ఉదయం 5:30కు ఈ సందేశం మిమ్మల్ని వెదకి వస్తుంది. సాయంత్రం మనం దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ప్రార్థిస్తున్నాం ఆన్లైన్లో. అది మీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అనేకులకు షేర్ చేయండి.
గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.